హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే ఏ పుస్తకాలు చదవాలి. మన ఉద్యోగం కోసం, పరీక్షల కోసం, సమాచారం కోసం బోలెడన్ని పుస్తకాలు అవసరం. అవి మన అవసరాలను తీరుస్తాయి. కానీ జీవితానికి పనికొచ్చే పుస్తకాలు ఏవి? మనసు ప్రశాంతంగా, మన సంసారం పచ్చగా, మన పిల్లల భవిష్యత్తు బంగారంలా ఉండాలంటే మనం చదవాల్సిన పుస్తకాలు ఏంటి? అందుకే జీవితానికి అత్యవసరం అనుకునే 3 రకాల పుస్తకాలను గురించి ఈరోజు సరదాగా మాట్లాడుకుందాం. ఒకప్పటి రోజుల్లో అమ్మమ్మలు, తాతయ్యలు ఆరుబయట మంచం వేసి చుక్కలు చూపిస్తూ కథలు చెప్పేవారు. పిల్లల్లో ఊహాశక్తి, సమస్య పరిష్కార శక్తి పెరిగేది. ఈరోజు ఆ స్థానాన్ని ఎవరు తీసుకున్నారు? సెల్ ఫోన్. పుట్టి పుష్కర కాలం గడవని వారు కూడా కళ్ళజోడుతో కనిపిస్తున్నారు. కారణం ఏంటంటే శుద్ధులు చెప్పే పెద్దలు, బుద్ధులు చెప్పే పుస్తకాలు మనకు అందుబాటులో లేకపోవటమే. మరి ఇందుకోసం తగిన పరిష్కారం లేదా అని ఆలోచించాల్సిన పని లేదు. ఉంది. ఆ పరిష్కారాలలో మొదటి రకం నీతి కథలు, పురాణాలు, జానపద సాహిత్యం. మనం వాటి నుంచి ముందుగా గ్రహించాల్సినవి మన సంస్కృతి, సంప్రదాయం, నీతిని నేర్పే కథలను. ఇవి కేవలం పిల్లల కోసమే కాదు, పెద్దలు కూడా ఆ జ్ఞానాన్ని తెలుసుకుని పిల్లలకు అందించడానికి చదవాలి. అయితే ప్రస్తుత సమస్య, ఒకప్పటి సంసారాలు పచ్చగా 10 కాలాల పాటు వర్ధిల్లేవి. ఎందుకంటే వారికి సహనం, సర్దుబాటు గురించి చెప్పేవారు అందుబాటులో ఉండేవారు. ఈ రోజున నూతన దంపతులు కూడా చిన్న చిన్న విషయాలకే సహనాన్ని కోల్పోయి సంసారాన్ని సాగరంగా మార్చేసుకుంటున్నారు. ఇక విద్యార్థుల గురించి చెప్పుకోవాలంటే బ్రహ్మచర్యాశ్రమం అంటే విద్యార్జన చేసి జీవితాన్ని అందంగా తీర్చిదిద్దుకోవటం. కానీ నేటి విద్యార్థులు చదివే వయసులోనే సంసార జీవితం వైపు పరుగులు తీస్తున్నారు. ప్రేమకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎందుకు? మనం మాట్లాడుకుంటున్న వాటిలో ఇది 2వ సమస్య. ఇలాంటి సమస్యల పరిష్కారానికి ఆత్మవికాస గ్రంథాలు అవసరమవుతాయి. సహనం, సర్దుబాటు, భావోద్వేగాలను నియంత్రించడం ఎలాగో నేర్పే పుస్తకాలు చదవాలి. రిలేషన్షిప్ మేనేజ్మెంట్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ గురించి మంచి పుస్తకాలు మనలో స్థిరత్వాన్ని పెంచుతాయి. అసలు ఈ సమాజంలో సంస్కృతి సంస్కారహీనంగా మారుతున్న పరిస్థితి ఎందుకొచ్చిందంటే సమాజంలో స్వార్థం పెరిగిపోతుంది, సహనం తగ్గిపోతుంది. అందుకే సమానత్వం అనేది కేవలం మాటల్లోనే ఉంది, కానీ ఆచరణలో కనిపించదు. ఇటువంటి సమస్య సమాజంపై విపరీతమైన ప్రభావం చూపుతుంది. మనం మాట్లాడుకునే సమస్యల్లో 3వది ఇదే. దీని పరిష్కారం కోసం చారిత్రక, సామాజిక విశ్లేషణ గ్రంథాలు చూడాలి. అందువల్ల ప్రపంచం ఎలా నడిచింది, గొప్ప నాయకులు ఎలా ఆలోచించారు, సమాజంపై మన బాధ్యత ఏంటి అని చెప్పే విషయాలు మనలను ప్రభావితం చేస్తాయి. ఇలాంటి పుస్తకాలు మన ఆలోచన పరిధిని పెంచుతాయి. అప్పుడు మనం స్వార్థం విడిచి సహనం వెల్లివిరిస్తే సమానత్వం అనేది మాటల్లోనే కాదు, ఆచరణలో కూడా కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, పుస్తకాలంటే ఉద్యోగం కోసమే కాదు, నీతి కథలు సంస్కృతి కోసం,
ఆత్మ వికాసం, సహనం కోసం, చారిత్రక విశ్లేషణ, సమానత్వం కోసం. ఈ 3 రకాల పుస్తకాలు జీవితానికి అత్యవసరం. మరి ఇప్పుడు మీరు చదవాలనుకుంటున్న పుస్తకం ఏది? నాకు కూడా కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు హ్యాపీ రీడింగ్. బాయ్ బాయ్. మీ జీకే.